వెల్కమ్ టు కలగూరగంప. యాక్చువల్గా మొన్న కేరళ వాళ్ళది అనుకుంటే ఒక వీడియో చూశాను. సో బనానా అనగానే కేరళ గుర్తొస్తుంది కాబట్టి బహుశా అదే అనుకుంటున్నా నేను. అయితే యాక్చువల్ ఏంటంటే మనము ఈరోజు అరటి గెల కోసేసుకున్నాము. ఇది ఖాళీగా ఉందన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాండాన్ని ఇక్కడికి కట్ చేశారు, మొత్తం కట్ చేయలేదు, చెట్టు మొత్తం తీసేయకుండా ఇక్కడ చేసేసి లోపల హోల్ చేశారనమాట. చేసేసి దాంట్లో జీలకర్ర మెంతులు వదిలేసి దాని మీద అంటే కట్టకపోయినా పర్లేదంట, బట్ ఏమైనా డస్ట్ గీట పడుతుందని ఒక అరటాకును కట్టారు. ఓకేనా? సో అట్లా ఆ హోల్లో ఒక జీలకర్ర ఇంత మెంతులు వేసేసి పైన ఆకు కట్టింది. ఆఫ్టర్ 5 hours or 6 hours దాంట్లో వాటర్ వస్తాయి, మొత్తం ఫుల్ అయిపోయింది. నేను చూసినప్పుడు అరే చూడంగానే చాలా ఎక్సైట్గా ఫీల్ అయినా. సో ఆ వాటర్ను డైరెక్ట్గా తాగేసింది అనమాట. అంటే అరటి బోదేల నుంచి వాటర్ వచ్చినాయి, స్టెమ్లో నుంచి. ఆ వాటర్లో జీలకర్ర మెంతులు నాన్నాయి. సో ఆ వాటర్ను ఎవరైనా తాగితే షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, కథలు, కార్ఖానాలు అన్నీ ఖతమవుతాయంట. అంత హెల్తీ వాటర్ అంట. అంటే చాలా మటుకు మనము అరటి చెట్లు కొట్టేస్తుంటాం, కానీ అందరు చెప్తుంటారంట అరటి చెట్టులో పనికి రానిదంటూ ఏది ఉండదన్నమాట. అరటి ఆకు, కాండము, ఏమంటారు పండ్లు, కాయలు, యు నేమ్ ఇట్, ఒక చిన్న వస్తువు కూడా అరటి చెట్టుల నుంచి వేస్ట్ పోదు. అట్లాంటిది ఈరోజు కొత్త విషయం నేర్చుకున్నాం. నాతో పాటు మీరు చూద్దరు రండి. నాకు భలే అనిపించింది, ఆ నీళ్ళు రోడ్డు మాత్రం సూపర్ అనిపించింది అబ్బా. ఇక్కడ తీసుకుందాం మనం. ఓకేనా? చిలకపోతుంది ఒక్క నిమిషం. వదులు 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 పడండి, వదులు వదులు వదులు, ఏం కాదు వదులు. ఇట్లా కట్ చేసిర్రు అనమాట. భలే ఉన్నాయి అవి. ఓకే, ఇట్లా తీసారు. ఏం చేసారంటే ఇట్లా తీయాలి. ఈ 2-3 లేయర్లు ఉంచాలా. ఇక్కడి నుంచి ఇది తీయాలా. వాళ్ళు ఏం చేసింది తెలుసా, రాలేదు, కచ్చ 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 కొట్టి ఇట్లా దీన్ని కూర వండుకోవాలా, దాన్ని నార వండుకోవాలా, ఒక రోల్ లాగా చేసిర్రు రాజు వాళ్ళు. ఎస్, బాగానే జానాడు తీసినాం కత్తిప్పలు పడి. ఓకే, జీలకర్ర అండ్ మేథి. ఇప్పుడు దీన్ని కట్టాలనంట. మనం ఈవినింగ్ అయింది కాబట్టి రేపు మార్నింగ్ వచ్చి తీసుకుందాం. సో ఇదన్నమాట. రేపు పొద్దున వచ్చి ఏమవుతుందో చూద్దాం. ఓకేనా? చాలా అరటి ఆకు అట్లా కట్టిపోయినాం కదా. సో నీళ్ళు వచ్చినాయా లేదా చూద్దాం. యాక్చువల్గా వాళ్ళు 4 hours తీసిర్రు, మనం చాలా ఓవర్ నైట్ పెట్టేసినాము. సో తెరవాలన్నమాట. గింజలు మొలకలు కూడా వచ్చినాయి. యాక్చువల్గా మనము వీళ్ళకి అబద్ధం చెప్పినా కదా, మొలకలు నిజాలు చెప్పేసినాయి.
1 డే కాదు, ఈ 2nd డే వచ్చినాం మనం. నిన్న వర్షం వచ్చింది, ఆ టైంకి రాలేదు. చూడండి నీళ్ళు ఎట్లున్నాయో, ఎన్ని ఉన్నాయో, ఇన్ని నీళ్ళు ఊరినాయి. ఏగో వావ్, అయ్యో నిజంగా అంటే నేనేమో నీళ్ళు పోసిందా తింగర్ పిల్ల అయితే. ఇగో చిన్న చిన్నగా స్ప్రౌట్స్ ఉన్నాయి, ఇంట్లో గింజలు అట్లనే వచ్చినాయి చూడు. 24 hours తర్వాత తాగొచ్చా? వాళ్ళు 4 గంటలే చూపించారు, నేను 24 గంటలు తీసుకున్నా. జీరా స్మెల్ గమ్మతుంది, వెరైటీగా. ఆల్మోస్ట్ డన్ అయిపోయినాయి. ఇవన్నమాట ఇట్లా అరటి దూటలో నుంచి ఇట్లా వాటర్ వచ్చినాయి. ఇన్ని వచ్చినాయి, మరి ఎర్లీగా తీస్తే ఇంకెక్కువ వచ్చేవా, కలర్ ఎట్లుండేదో నాకు తెలియదు. కానీ ఆల్మోస్ట్ మొన్న ఈవినింగ్ కదా, నిన్న తీయలేదు, ఈరోజు తీస్తున్నా. అది సంగతి. ఎట్లుంటుందో చూద్దాం. మా ఆయనకు ఒక వెరైటీ సూప్ తాగిపిస్తాను తీసుకొచ్చిన. సూప్ అంటే మరగాలనా ఏంది? ప్లీజ్. చీ అట్లా అంటావు? అరటి చెట్టు ఎప్పుడైనా విషం ఇస్తుందా అబ్బా? ప్రపంచం లేదన్న నేచురల్గా చెట్టు అట్లా ఏమి ఉండదు. ఎట్లుంది? ఏదో టెంపుల్లో పెట్టే పప్పుల ప్రసాదాన్ని నీళ్ళు కలిపాడు. టెంపుల్లో పెట్టే పప్పుల ప్రసాదానికి ఇప్పుడు వడపప్పు అది పెడతారు కదా, దాంట్లో కొంచెం తడి ఉంటే ఎట్లుంటుందో ఆ స్మెల్ వస్తుంది. అంతకుమించి అసలు భలే ఉంది, చాలా బాగుంది. బాగుందబ్బా. సో ఈ వాటర్ ఇట్లా తాగితే షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, ఇవి నేమ్ ఇట్ అని లిస్ట్ చెప్పారు వాళ్ళైతే. మీకు గనక ఎలాంటి అవకాశం వచ్చినా ఇట్లా అరటి చెట్లు, అరటి పండ్లు, అరటికాయలు చాలా మంది పండించుకుంటున్నారు కదా, చిన్న టెర్రస్ గార్డెన్లో కానీ వాటిల్లో కానీ, ఇట్లా తీసుకోండి. నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ దాకా ఉంది ఇది హోల్, ఇది కట్ చేస్తే మళ్ళీ కింద వస్తాయా, సేమ్ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయా? ఐ డోంట్ నో, నాకు తెలియదు. మొత్తం మీద ఇది ఇక్కడ కట్ చేసినవి ఇట్లా వచ్చేసినాయి, చాలా బాగుంది. ఇది ఓకేనా? టేస్ట్ మాత్రం మంచిగా ఉంది, గమ్మత్తుగా ఉంది. ఒక రకమైన లైట్ ఏదో స్మెల్, బట్ ఆ మంచి స్మెల్. కరెక్ట్ చెప్పిండు కదా, టెంపుల్లో వడపప్పు ప్రసాదం నీళ్లు గారితే ఎట్లుంటాయి అట్లుంది, అంతకుమించి వేరేదేం లేదు. ఓకేనా? జస్ట్ ఎక్స్పెరిమెంట్, బట్ బాగుంది. నాకు నీళ్ళు వస్తాయా లేదా పెద్ద డౌట్ ఉండింది అనమాట. ఆ డౌట్ క్లియర్ అయిపోయింది. అంటే మెడిసినల్ వాల్యూస్ పక్కా అనమాట. ఓకేనా? ఓకే, బాయ్ పోతున్నా. ఈ మెంతులు ఇట్లా వడేస్తాం, చూద్దాం ఏమన్నా వస్తాయేమో, ఏం చేస్తా చూద్దాము. ఇట్లా వెళ్ళేస్తా, మెంతం కూర ఏరుకొని పోతా తర్వాత వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మర్చిపోయినా, మెంతులు వేసినా కానీ చేదు లేదు, అస్సలు లేదు కదా. సో జీలకర్ర ఫ్లేవరు, మెంతుల చేదు అస్సలు లేదు, కానీ జీలకర్ర ఫ్లేవర్ అండ్లా కలిసి బ్యూటిఫుల్ టేస్ట్ ఉంది. బాయ్.